2 కోట్ల రూపాయల డిఎంఎఫ్టి నిధులతో మాజీ మంత్రి స్వర్గీయ కోనేరు నాగేశ్వరరావు వీధి సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కూనంనేని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం లక్ష్మీదేవిపల్లి మండలం శ్రీనగర్ కాలనీలోని కోనేరు నాగేశ్వరరావు వీధిలో డిఎంఎఫ్టి నిధులతో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సాంబశివరావు మాట్లాడుతూ స్వర్గీయ కోనేరు నాగేశ్వరరావు ఎమ్మెల్యేగా ఉన్నా లేకపోయినా, మంత్రిగా ఉన్నా లేకపోయినా కొత్తగూడెం అభివృద్ధికి తన వంతు కృషి చేశారని అలాగే తాను మొదటిసారి ఎమ్మెల్యేగా గెలవడానికి కోనేరు నాగేశ్వరరావు కృషి మరువలేనిది అన్నారు. ఈరోజు లక్ష్మీదేవి పల్లి మండలం శ్రీనగర్ కాలనీలో ఈసీసీ రోడ్డుకు స్వర్గీయ కోనేరు నాగేశ్వరరావు పేరుతో నామకరణం చేస్తున్నట్లు అధికారులకు నివేదికలు పంపనట్లు తెలిపారు. డిఎంఎఫ్టితో పాటు ఈ నిధులతో కొత్తగూడెం నియోజకవర్గంలోని మండలాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. కోనేరు నాగేశ్వరరావు గారి వీధి పేరుతో ఒక మంచి రోడ్డుని ప్లాన్ చేయాలని భావించాం. ఎందువల్లంటే ఆయన ఎమ్మెల్యే ఉన్నా లేకపోయినా, మంత్రిగా ఉన్నా లేకపోయినా, ఆయన కొత్తగూడెం నియోజకవర్గానికి ఒక దండిలాగా పెద్దలాగా ఉండేవారు. ఆ రోజుల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా తెలుగుదేశం స్థాపించినప్పుడు ఆయన చాలా క్రియాశీల పాత్ర. ఎన్టీ రామారావు గారితో బాగా సాన్నిధ్యం ఉంది. ఆయన జ్ఞాపకార్థం నాకు కూడా ఆయనతో బాగా అనుబంధం ఉండేది. నన్ను మొదటిసారి ఎమ్మెల్యే గెలిపించడంలో ఆయన కృషి చాలా ఉంది. ఆయన జ్ఞాపకార్థం ఇవాళ వాళ్ళ అధికారికంగా నేను లెటర్ కూడా అధికారులకు పెడతాను. ఈ వీధిని కోనేరు నాగేశ్వరరావు వీధిగా నామకరణం చేసుకుంటాం. అదేవిధంగా ఈరోజు మన నియోజకవర్గంలో సందుకు ఏదో పని నడుపుతా ఉన్నాం. రోడ్లు గాని, డ్రైన్లు గాని నాకు సంతృప్తిగా ఉంది, చాలా సంతృప్తి. ఈ గ్రామాల్లో గాని, పట్టణాల్లో గాని డిఫరెంట్ సోర్సెస్ నుంచి ఫండ్స్ వచ్చి దాన్ని అన్ని 2-3 రకాల ఫండ్స్ కూడా లింకప్ చేసి ఒక ప్రణాళికబద్ధంగా చేయటం వలన దీనికి పనులకు అవకాశం లభిస్తుంది. అందులో ఇక్కడ మనకి డిఎంఎఫ్టి ఫండ్స్ కొంత ఉపయోగం, అలాగే ఎన్ఆర్ఈజిఎస్ ఫండ్స్ మరికొంత ఉపయోగం, అదేవిధంగా సిఎస్ఆర్ సంగరేణి సంబంధించి అక్కడ జెన్కో సంబంధించి కానీ వీటన్నిటిని జాగ్రత్తగా మలుచుకుని, ఇవన్నీ ఇంత ముందు లేవా అంటే ఇంత ముందు కూడా ఉండే. కాకపోతే నా అదృష్టం ఏంటంటే ప్రతి గల్లీ, ప్రతి వీధి నాకు తెలిసి అక్కడే సమస్య ఉంది. అదేవిధంగా వైరున్న ముఖ్యమంత్రి గారి సహాయం, అక్కడ ఉన్నటువంటి మన మంత్రులు, మన జిల్లా మంత్రుల సహాయం, సీతక్క గారి సహకారం, అదే ట్రైబల్ మినిస్టర్ సహకారం, వీళ్ళందరి సహకారంతో పెద్ద వర్క్స్ కూడా తెచ్చుకోండి.